సరిహద్దుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? గౌతమి చిత్తూరు జిల్లా సరిహద్దులు దాదాపు 14 చోట్ల ఇటు కుప్పం నుంచి నగిరి వరకు 14 చోట్ల పూర్తిగా ఈ సరిహద్దులను పోలీసులు దిగ్బంధం చేశారు. వేలాది మంది పోలీసులు ఈ సరిహద్దుల్లో మోహరించి వైగో కావచ్చు, తమిళనాడు నుంచి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు నిరసన తెలిపేందుకు చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తున్నారనే వార్త రావడంతో పూర్తిగా సరిహద్దులు దిగ్బంధం చేసి ఇటు పూర్తి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు కానీ ఏ ఇతర సంబంధించిన దీనికి సంబంధించిన తమిళనాడుకి ఎవరు రాకూడదనే ఉద్దేశంతో. అయితే ఈ వైగో ఇప్పుడే శివకాశి నుంచి దాదాపుగా అరగంట క్రితం వేలూరులోని ఏవిఎం అనే హోటల్కు చేరుకుని ముఖ్యమైన కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత బర్మా వీధి అనే చోట ఒక బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత చిత్తూరుకు బయలుదేరనున్నట్టు ఇప్పుడైతే అందిన సమాచారం మేరకు పోలీసులు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు తమిళనాడు పోలీసులు అలాగే తమిళనాడు సరిహద్దు ఆంధ్ర ప్రవేశించే ముందున్న సరిహద్దు ఆంధ్రాలో సరిహద్దు కూడా పూర్తిగా దిగ్బంధం చేశారు. ఏ వాహనాలు కూడా ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఇటువంటి వాహనాలు పోకపోగా దీంతో పాటు లారీలు ఇతర వాహనాలు కూడా పూర్తిగా ఈ జాతీయ రహదారి పైన పూర్తిగా రాకపోకలు కూడా దిగ్బంధం చేసి వైగోను అరెస్ట్ చేసి వైగోతో పాటు ఇతర రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఆంధ్రాలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ రోజు పూర్తిగా పోలీసులు కొత్త విషయంతో ఈ చర్యలు చేపడుతున్నారు. గౌతమి, అసలు ఈ సంఘటన వల్ల సామాన్య జనాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 3 రోజుల క్రితం శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి 4వ రోజు అయినా కూడా ఇప్పటికి కూడా తమిళనాడుకు సంబంధించి ఎటువంటి ఆర్టీసీ సౌకర్యం మాత్రం పునరుద్ధరించబడలేదు. ఏదో అడపాదడప ప్రైవేట్ సర్వీసులు మాత్రం వెళ్తూ ఉన్నాయి. అయితే చిత్తూరు జిల్లాకి తమిళనాడుతో ఎక్కువ సంబంధాలు ఉండటం, ఇటు ఆసుపత్రి పరంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, చాలా మంది కూడా అటువైపు ఉండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా గొడవ జరిగితే లేదు వైగో పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ ఏదైనా వేరే సమస్యలు సృష్టిస్తే తమిళనాడులోని ఆంధ్ర వారిపైన ఇటువంటి దాడులు ఏమైనా జరుగుతాయేమని పూర్తి భయాన్ని చెందే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అలాగే తిరువన్నామలలో కూడా ఈ రోజు తిరువన్నామలలో రీపోస్ట్ మార్టం మధ్యాహ్నం 1 గంటకు మద్రాసు హైకోర్టు నిర్ణయం ఇవ్వనుందని, దీనికి సంబంధించి కూడా అక్కడ పూర్తి భద్రతా చర్యలు అలాగే అక్కడ 144 సెక్షన్ కూడా విధించబడడం జరిగింది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ సంజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.